నమస్తే, నేను మీ రాజశేఖర్. ఇక వార్తల్లోకి వెళ్దాం. ఒకసారి ప్రధానంగా దినపత్రికల్లో వచ్చినటువంటి వార్తలేందో ఇవాళ చూసుకుందాం. ఇక మీకు రోజు తెలిసిన విషయమే, రాష్ట్రంలో అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్ ఒక పోరు నడుస్తూ ఉంటుంది. మొత్తానికి ఇక కాంగ్రెస్ ఇచ్చిన హామీలు పక్కన పెట్టేసి ఎంతసేపు రేవంత్ రెడ్డి ఏం చేస్తూ ఉంటాడంటే కేసీఆర్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఆయన పనే అది. ఇకపోతే సైబర్ భద్రతలో నంబర్ 1 అవుతామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదో మాట చెప్తా ఉన్నాడు. రాష్ట్రాన్ని సెక్యూర్ బిజినెస్ హబ్గా మార్చాలి, ఇక డీప్ అండ్ ఫేక్తో మొత్తానికి వైషమ్యాలు సృష్టించేటువంటి కుట్రలను కూడా తిప్పికొట్టాలి. షీల్డ్ 2025 సైబర్ సెక్యూరిటీ సదస్సులో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నటువంటి అంశం ఇక్కడ చూడురిగో. సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జ్ఞాపిక అందజేస్తున్న డీజీపీ జితేందర్, చిత్రంలో మొత్తానికి టీజీసీఎస్బీ డైరెక్టర్ శిఖా గోయల్, మంత్రి శ్రీధర్ బాబు కూడా ఉన్నారు. మొత్తానికి సైబర్ భద్రతలో తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్ 1గా చేస్తాం, నంబర్ 1 దిశగా ముందుకు తీసుకుపోతామంటూ ఆ విధంగా మన రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నటువంటి మాట. సైబర్ నేరాల విషయంలో నంబర్ 1గా ఉంచుతారంట. మన రాష్ట్రం బాగుపడే విషయంలో, రైతుల మేలు కోరే విషయంలో నంబర్ 1గా ఉంచుతానని ఎప్పుడు మాట్లాడలే. ఎందుకంటే అది కాదు. నంబర్ 1 చేయాలంటే రుణమాఫీ చేయాలి, రైతు బంధు ఇవ్వాలి, రైతులను కళ్ళలు పెట్టుకొని చూసుకోవాలి. ఖర్చుతో కూడుకున్నది కాబట్టి దాని గురించి మాట్లాడన్నట్టు ఇప్పుడు. ఇకపోతే లేని భూమి పుట్టించారు, పప్పు బెల్లాల్లా పంచేశారు. ఇది ఎప్పుడు జరిగింది మరి? లేని భూమిని పుట్టించారట, పప్పు బెల్లంలాగా వంచిరట. అక్కడ భూమి లేకుండా పుట్టించారట. మరి ఇదేంది కథ? మూల సర్వే నంబర్లలోని భూమి కన్నా ఎక్కువకు పాసు పుస్తకాల జారీ. రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల ఎకరాలకు పైగా అదనపు విస్తీర్ణం. అత్యధికంగా ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలో భూభారతి అమలుపై ప్రభావం. అదనపు విస్తీర్ణం ఇక కుదింపు పైన రెవెన్యూ శాఖ దృష్టి పెట్టిందంట. అంటే ఇది విషయం ఏంటంటే, గతంలో బీఆర్ఎస్ వాళ్ళు గతంలో ఉన్నటువంటి సర్కారు చేసినటువంటి వైఫల్యం అన్నట్టుగా చెప్తా ఉన్నారు. భూమి లేకపోయినా భూమిని సృష్టించినట. 5 లక్షల ఎకరాలకు పైగానే రాష్ట్ర వ్యాప్తంగా ఆ భూమిని సృష్టించి పాస్బుక్లు జారీ చేసినారట. ఇవాళ భారతి అనేటువంటి పోర్టల్లో దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారట. ఇక మరి వీళ్ళు ఎంత కొల్లగొడతారో, వీళ్ళు కొల్లగొట్టకుండా చూసుకుంటే సరిపోతుంది, సరిదిద్దాల్సింది కాదు. కానీ మరి ఇప్పుడు ఈ 5 లక్షల ఎకరాలు మరి నిజంగానే అంతకుముందు ఇది 5 పాసు పుస్తకాలు జారీ చేసినారా? మరి ఇదేదో నాటకమా? మరి భూభారతి ఇంకా ఎందుకు వస్తలేదా, లేట్ అవుతుందంటే గతంలో జరిగిన వైఫల్యాలను మేము చక్కదిద్దుతున్నామని చెప్తున్నటువంటి మాటనే. ఇక ఈ రకంగా కాలం గడుపుకుంటా పోతా ఉన్నాడు రేవంత్ సార్. ఇక దీనికి ఎవరా? పొంగులేటి శ్రీనివాసరెడ్డియా? రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి చేతిలో రెవెన్యూ పెడితే పొంగులేటి చెప్పిండు, స్టార్టింగ్లోనే చెప్పిండు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన అయినా, ఎవరు చెప్పిన అయినా నా దారి నాదే, నా పని నాదే, నా మంత్రి పని నేను చేసుకుంటా అని చెప్తుండు. అంటే ముఖ్యమంత్రితో సంబంధమే లేదట. ఇక కొత్త రెవెన్యూ చట్టం కింద అమల్లోకి తేవాల్సిన భూభారతి పోర్టల్కు కొత్త చిక్కులు చుట్టుముట్టాయి. రాష్ట్రంలో 2017-18 మధ్య చేపట్టిన భూ దసరా ప్రక్షాళన కార్యక్రమం ఎల్ఆర్ యూపీలో కొన్ని జిల్లాలో రెవెన్యూ సిబ్బంది జారీ చేసిన పట్టా పాసు పుస్తకాల్లో ఇష్టరీతిన కూడా విస్తీర్ణాలను కూడా నమోదు చేశారు. ఇక అదే సమాచారాన్ని ధరణి పోర్టల్లోకి ఎక్కించారు. ఇక దీన్ని భూభారతిలోకి అప్లోడ్ చేసే క్రమంలో మూల సర్వే నంబర్లలో ఉన్న భూమి కన్నా ఎక్కువ విస్తీర్ణాలు ఉండటం ఇబ్బందికరంగా మారిందని చెప్తున్నటువంటి అంశం. ఇక దీన్ని సరిదిద్దే ప్రయత్నంలో పడ్డారట. అంటే ఇప్పట్లో భూభారతి తెరపైకి రాదు, అందుబాటులోకి రాదు, ఇంకా చాలా కష్టమవుతుందని చెప్తారు. 2017-18లో జరిగినటువంటి భూ ప్రక్షాళనలో ఈ అవకతవకలు జరిగినాయంట. ఇది కథ. ఇక సైబర్ నేరాలను మొత్తం నంబర్ 1గా నివారిస్తాం. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం సైబర్ నేరాల్లో ముందుంటుంది, నెంబర్ 1గా ఉంటుందని చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇక టీ హబ్తో అంతర్జాతీయ స్టార్టప్ భాగస్వామ్యం. సీఎం
రేవంత్ రెడ్డి సమక్షంలో మొత్తానికి బ్రెజిల్ సంస్థతో మొత్తానికి ఒప్పందమట. ఇగో ఇక్కడ ఇట్లా మాట్లాడింది, ఇక్కడ చూడరు. ఇగో ఉక్రెయిన్లో శాంతికి ఉన్నత స్థాయి కమిటీ. మొత్తానికి అమెరికా రష్యా తొలి విడత చర్చలు మొదలు. ఇక ట్రంప్ పుతిన్ భేటీకి కూడా ఖరారు కాని ముహూర్తమట. ఇకపోతే ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు రష్యాతో అమెరికా చర్చలు మంగళవారం ఇక మొదలయ్యాయి. సౌదీ అరేబియా రాజధాని రియాద్లోని ఇక దిర్షియా ప్యాలెస్ దీనికి వేదిక అయిందట. ఉక్రెయిన్ భాగస్వామ్యం లేకుండా ఆ రెండు దేశాల విదేశాంగ మంత్రులు తొలి విడత సమాలోచనలు కూడా జరిపారట. ఒక ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటుకు కూడా నిర్ణయించారు. అమెరికా రష్యా విదేశాంగ మంత్రులు కూడా మార్కో రూబియో, సెర్గీ లవ్రోవ్ దీనిలో పాల్గొన్నారు. ఇక యుద్ధానికి ఎలా ముగింపు పలకాలన్నది వీరి మధ్య ప్రధానంగా చర్చకు వచ్చిందట. దీంతో పాటు అమెరికా రష్యా మధ్య ఆర్థిక లావాదేవీలు సహా ఇంకా ఏమేమి జరిగినాయో ఇకపోతే ఎస్సీ వర్గీకరణ ఏకసభ్య కమిషన్ కాల పరిమితి పొడిగింపు. మొత్తానికి హైకోర్టులో వాదనలు వినిపిస్తూనే కుప్పకూలిన న్యాయవాదట. అరే ఎస్సీ వర్గీకరణ ఏకసభ్య కమిషన్ విషయంలో కాల పరిమితి పొడిగింపు కోసం మొత్తానికి కొనసాగుతున్నటువంటి అంశం. ఇక హైకోర్టులో మొత్తానికి వాదనలు వినిపిస్తూనే కుప్పకూలినటువంటి న్యాయవాది వాదనలు వినిపిస్తూనే కుప్పకూలిపోయినాడంట. ఇక వచ్చేసింది మినీ ప్రపంచ కప్. ఇక వన్డేల్లో మొత్తానికి టాప్ 8 జట్లు తలపడేటువంటి ఛాంపియన్స్ ట్రోఫీ 8 ఏళ్ల విరామం తర్వాత క్రికెట్ అభిమానులను కూడా అలరించబోతుంది. మినీ ప్రపంచ కప్గా పేరున్నటువంటి ఈ టోర్నీ పాకిస్తాన్ వేదికగా బుధవారమే ఆరంభం కానుంది. ఇక తొలి మ్యాచ్లో ఇక ఆతిథ్య పాక్ను కూడా న్యూజిలాండ్ ఢీకొంటుంది. మొత్తానికి టోర్నీకి ఆతిథ్యమిస్తున్నది ఇక పాకిస్తానే. అయినా ఆ దేశంలో పర్యటించడానికి మొత్తానికి నిరాకరించినటువంటి భారత జట్టు తన మ్యాచ్లను కూడా దుబాయ్లో ఆడనుంది. ఇక టీమిండియా గురువారం తన తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్తో తలపడిందంట. మొత్తానికి ఇకపోతే తెలంగాణ అభివృద్ధి ప్రణాళిక సొసైటీకి సలహా కమిటీ మొత్తానికి బట్టి అధ్యక్షతన 8 మంది నిపుణులతో ఏర్పాటు ప్రణాళిక శాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసిందట. ఇక్కడ విషయం ఏంటంటే తెలంగాణ అభివృద్ధి ప్రణాళిక సొసైటీకి సలహా కమిటీ ఏర్పాటు చేసినారంట. అందులో ముఖ్యంగా బట్టి అధ్యక్షతన మొత్తానికి 8 మంది నిపుణులతోని ఏర్పాటు చేసినారట. ఉత్తర్వులు కూడా జారీ చేసినామని చెప్తున్నటువంటి అంశం. ఇక పోతే గదే కదా అనుకోవద్దు. అదేందో మరి గదే కదా అనుకోవద్దంట. అదేందది? అది మన ఇంట్లోని ఓ గదే, కానీ దాని ప్రాధాన్యం అంతా ఇంత కాదు. ఇక ఒంటిని ఆరోగ్యంగా ఉంచాలన్నా మనుషులను నిర్మలంగా మార్చాలన్నా దానికే సాధ్యం. అదేంటనుకుంటున్నారా? 1 వాష్రూమ్. ఇల్లంతా శుభ్రంగా ఉంచుకుని దాన్ని నిర్లక్ష్యంగా చూసేవాళ్ళు మనలో చాలామందే ఉంటారు. కానీ దానివల్ల జరిగే నష్టాలే చాలా ఎక్కువగా ఉన్నాయంట. ముఖ్యంగా ఇక దేశానికి స్వాతంత్రం ఎంత ముఖ్యమో ఇంట్లోని మరుగుదొడ్ల శుభ్రత అంతే ముఖ్యం. ఎందుకంటే ఇంట్లోని పరిశుభ్రత వ్యక్తిగత స్వాతంత్రాన్ని కూడా హరిస్తుందని చెప్తున్నటువంటి మహాత్మా గాంధీ. అగో చూసినావా? ఈ శుభ్రతతోని ఇంట్లోని శుభ్రత ఏర్పడుతుందంట. బాత్రూమ్ క్లీన్గా ఉంటేనే ఇల్లు క్లీన్గా ఉన్నట్టు. బాత్రూమే దరిద్రంగా ఉన్నా అంటే మనిషి ఇంట్లో కూడా దరిద్రంగా ఉన్నట్టే లెక్క. ఇక హత్య కేసులో 17 మందికి జీవిత ఖైదీ విధించినారంట. నల్గొండ కోర్టు సంచలనమైనటువంటి నిర్ణయం ఇచ్చేసింది. మొత్తానికి షెడ్యూల్డ్ కులాలకి చెందినటువంటి వ్యక్తిని దూషించి దారుణంగా కొట్టి హత్య చేసిన కేసులో 17 మంది నిందితులకు కూడా జీవిత ఖైదు విధిస్తూ నల్గొండలోని ప్రత్యేక ఎస్సీ ఎస్టీ కేసుల విచారణ కమ్ 2వ అదనపు జిల్లా సెషన్స్ న్యాయస్థానం మంగళవారం తీర్పు వెలువరించింది. ఇంతమందికి ఒకేసారి జీవిత ఖైదు విధించడం ఈ కోర్టు చరిత్రలో ఇదే ప్రథమం అంటూ యాదాద్రి భువనగిరి జిల్లా ఇక అడ్డగూడూరు మండలం అంజీం పేటకు చెందినటువంటి బట్ట లింగయ్యను అమానుషంగా హత్య చేశారన్నటువంటి అభియోగంపై అదే గ్రామానికి చెందిన పండుగ రామస్వామి, పండుగ సాయిలు, పండుగ రాములు, పండుగ మల్లేష్, బండగోర్ల వల్రాజ్, పండుగ యాదయ్య
ఇక వీళ్ళంతా కలిసి మొత్తం వీళ్ళందరి పేర్లు 17 మంది పైన జీవిత ఖైదు విధించారట మొత్తానికి ఈ పేర్లు. ఇకపోతే బడి ఇక్కడ చూడరు, ఇగో బడి పిల్లలంతా బడికి పోవాలి. బడి ఎట్లా ఉండాలి, మంచిగా బిల్డింగ్ ఉండాలి, రూమ్లు ఉండాలి, 1వ తరగతి గది, 2వ తరగతి గది, 3వ తరగతి గది. మరి ఇది ఎక్కడనే గిట్లా ఉన్నది, ఓ పక్క హనుమాన్ల గుడి ఉన్నది, ఇంకో పక్క బడి ఉన్నది. ఈ హనుమాన్ల గుడికి ఈ బడికి ఒకటే షెడ్డులో ఇక్కడ గుడి తలుపులు తెరుస్తున్నాయి, ఇక్కడ పిల్లలు కూర్చొని చదువుకుంటారు. బడి షెడ్డులో సగం, గుడిలో సగం. బడి షెడ్డులో సగం, గుడిలో సగం. ఏంది విద్య నేర్చుకోవాలి విద్యార్థులు, ఆ రకంగా ఉన్నది. ఇది ఇక్కడ మొదటి చిత్రంలో తడకల షెడ్డులోకి వెళ్తున్నటువంటి వారు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు చెందినటువంటి 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి వాళ్ళు. ఇక్కడ ఇక పిల్లలు ఇలా లోపలి పోతురు చూడు, ఇలా 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి సంబంధించిన వాళ్ళు షెడ్డులోకి పోతుర్రు, రేకుల షెడ్డులోకి. ఇక విద్యార్థులు 2వ చిత్రంలో ఆలయ ప్రాంగణంలో కూర్చున్న వారు అదే పాఠశాలకు చెందిన 4వ, 5వ తరగతి విద్యార్థులు. ఇది ఆ పాఠశాలకు చెందినటువంటి 4వ తరగతి, 5వ తరగతి విద్యార్థులట. ఇక ఇది ఎక్కడో మారుమూల గ్రామంలో కాదు, ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి ఆనుకొని ఉన్నటువంటి మావల మండలం బట్టిసార వర్గం పంచాయతీ దుబ్బగూడలోని దాజీనగర్లో పరిస్థితి. ఇకపోతే ఇక్కడి ప్రాథమిక పాఠశాల గతంలో అద్దె ఇంట్లో నడిచేది. అప్పుడు 38 మంది విద్యార్థులు ఉండేవారు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలో మొత్తానికి ఇంటి యజమాని ఖాళీ చేయించడం, ఇక మరెక్కడ అద్దె భవనాలు దొరక్కపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులే ఇక తలో కొంత వేసుకొని తడకలు, రేకులతో షెడ్డులను ఏర్పాటు చేశారు. ఇక మరి గతంలో ఇట్లా జరిగింది, మరి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మార్పు అన్న జరగాలి. ఈ వార్త ఆయన చూడాలి. తెలంగాణ రాష్ట్రాన్ని క్రైమ్లో నెంబర్ 1గా ఉంచడం కాదు, క్రైమ్లో నెంబర్ 1గా ఉంచకుండా ఈ స్కూల్ పిల్లలని ఆ ఊళ్ళో నెంబర్ 1గా ఉంచితే సరిపోతుంది. ఇకపోతే ఆమనగల్లు రైతు దీక్ష సభలో మాట్లాడుతున్నటువంటి కేటీఆర్, అట్లాగే వేదిక పైన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నారు, శ్రీనివాస్ రెడ్డి, జైపాల్ యాదవ్, గువ్వల బాలరాజు, తాటికొండ రాజయ్య, అంజయ్య యాదవ్, లక్ష్మారెడ్డి, ఇక ఆల వెంకటేశ్వర్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి, సబితారెడ్డి తదితరులు పాల్గొనడం జరిగింది. ఏందిది, రియల్ ఎస్టేటు తప్ప స్టేటు అభివృద్ధిపై ఆలోచన లేదు. ఇక సీఎంపై కేటీఆర్ విమర్శ, ఆయన కుటుంబ సభ్యులు 1000 ఎకరాలు సంపాదించారని కూడా ఆరోపణ. ఈయన వచ్చి సంవత్సరంన్నరనే అయింది, 1000 ఎకరాల పైనే సంపాదించిండట రేవంత్ రెడ్డి. మామూలు సంపాదన కాదు. ముఖ్యమంత్రి అయితే బాగానే ఉన్నట్టున్నది, 1000 ఎకరాల పైనే సంపాదించిండట. వచ్చి 1.5 year కూడా కాలే. ఈ సంపాదన మంచిగా ఉంది కదా, కష్టపడి చెమట గారిస్తే వాడు కనీసం గుంట కొంటలేడు. ఈయన ఏకంగా 1000 ఎకరాల పైన కొన్నాడట. అంటే ఇంకా 4 సంవత్సరాల్లో 1000 సంవత్సరానికి 1000 వేసుకున్నా కానీ 4 సంవత్సరాలకు 4000 ఎకరాల భూమి ఖతం కొంటాడన్నట్టు. వర్మ వర్సెస్ రేఖ ఇక్కడ చూడు. ఇగో ఢిల్లీ సీఎం ఎవరు అయితే మొత్తానికి ఢిల్లీలో ఎన్నికలు పూర్తయిపోయినాయి. అక్కడ కమలం ఆధిక్యాన్ని సాధించింది. వర్మ వర్సెస్ రేఖ, ఈ ఇద్దరిలో సీఎం పదవి ఎవరికి కట్టబెట్టబోతుంది. ఇక ఇవాళ బీజేపీ మొత్తానికి బీజేఎల్పీ మొత్తానికి మీటింగ్లో ఎన్నిక రేపు రామ్లీలా మైదానంలో ప్రమాణం జరగబోతుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠం పైన ఇక సస్పెన్స్ కొనసాగుతుంది. గురువారం నాడు ప్రమాణ స్వీకారానికి ఓవైపు ఏర్పాటు జరుగుతున్నా ఇప్పటికీ సీఎం ఎవరనేదానిపైన ఇక బీజేపీ హైకమాండ్ ఎటు తేల్పలేకపోతుందట. సీఎం రేస్లో రోజుకో పేరు తెరపైకి వస్తోంది. ఇక న్యూఢిల్లీ స్థానంలో కేజ్రీవాల్ను ఓడించిన పరమేశ్వర్ వర్మ మొత్తానికి పేరు ప్రధానంగా వినిపిస్తుండగా ఈసారి ఢిల్లీ సీఎం ఇంట్లో కూర్చునేది మహిళేనని కూడా మొత్తానికి అందులో షాలిమార్ బాగ్ ఎమ్మెల్యే రేఖా గుప్తానే ఆ పదవి వరించనున్నది కూడా పార్టీలో ప్రచారం జరుగుతోంది. బుధవారం నాడు సాయంత్రం జరిగే బీజేఎల్పీ మొత్తానికి మీటింగ్ తర్వాత ఢిల్లీ సీఎం మొత్తానికి సీటు పైన సస్పెన్స్ వీడబోతుందట. ఇక బుధవారం నాడు సాయంత్రం ఒక మీటింగ్ పెడతారట. ఆ మీటింగ్ తర్వాత ఢిల్లీ సీఎం ఎవరు అనే దానిపైన క్లారిటీ రాబోతుంది. ఓవైపు వర్మ, మరోవైపు రేఖ. వర్మ ఏకంగా కేజ్రీవాల్ని ఓడించిండు. రేఖ కూడా చాలా బలమైనటువంటి నాయకురాలు. మరి ఎవరికి ఇస్తారు సీఎం పదవి? ఇక ఫేక్ న్యూస్, సైబర్ క్రైమ్స్ను మొత్తానికి కంట్రోల్ చేయాలని చెప్తుండు.
ఇక నీ మాటలు కంట్రోల్ చేస్తే అన్ని కంట్రోల్ అవుతాయి. ఇది బాగానే చెప్పినావు, ఫేక్ న్యూస్ సైబర్ క్రైమ్స్ను కంట్రోల్ చేయమని చెప్పినావు, వాస్తవమే. మరి ఇంత దీని మీద శ్రద్ధ, నీకు ఏదైనా అపాయం జరుగుతుందంటే దాని మీద ఫోకస్ పెట్టి అవి ఆపాలి, లేకపోతే అవి దొరకబట్టాలి అంటావు. మరి రాష్ట్ర ప్రజల గురించి అయితే ఆలోచించవు. ప్రజలకు ఏం కావాలి వాటి గురించి శ్రద్ధ తీసుకొని ఈ రకంగా పెద్ద పెద్ద ఫోటో వేసి ఈ రకంగా పెద్ద పెద్ద మాటలు మాట్లాడినా ఎప్పుడన్నా? రైతుల విషయంలో ప్రజల విషయంలో చిన్న గింత రాసుకొస్తారు, రేవంత్ రెడ్డి అన్నాడు ఇట్లా అని. అది మంచిగా అది పెద్దగా రానే రాదు, వార్త చిన్నగా వస్తుంది. ఎందుకంటే అది నెరవేర్చని పని, ఆ పని కాదు కాబట్టి చిన్నగా వస్తుంది అన్నట్టు. ఇకపోతే త్వరలో క్యాన్సర్కు టీకా రాబోతుందట. 5-6 నెలల్లో మహిళలకు కూడా క్యాన్సర్ టీకా అందుబాటులోకి వస్తుందని కేంద్ర మంత్రి ప్రతాప్ రావు మొత్తానికి జాదవ్ తెలిపారు. క్యాన్సర్ను ఎదుర్కొనేటువంటి వ్యాక్సిన్ తయారీపైన పరిశోధనలు పూర్తి కావచ్చాయన్నారు. మొత్తానికి ఇక దీన్ని మొదట 9 ఏళ్ల నుంచి కూడా 16 ఏళ్లున్న బాలికలకు ఇస్తున్నామని కూడా చెప్పినటువంటి అంశం. మొదటగా 9 ఏళ్ల నుంచి 16 ఏళ్ళు ఉన్నటువంటి బాలికలకు ఫస్ట్ ఇస్తారంట టీకా. ఇక దర్జాగా నీళ్ల దోపిడీ, ఇది ఎక్కడ? ఇది నీళ్ల దోపిడీ దర్జాగా జరుగుతూ ఉందట. 2014 నుంచి కేటాయింపులకు మించి ఎత్తుకుపోతున్నటువంటి ఏపీ 2014 నుంచి కేటాయింపులకు మించి ఎత్తుకుపోతూ ఉన్నారట నీళ్లను. పక్కా లెక్కలు తీసినటువంటి రాష్ట్ర అధికారులు ట్రిబ్యునల్ ముందు వాదనలకు రెడీ అని చెప్తున్నటువంటి అంశం. పక్కా లెక్కలు తీసిన రాష్ట్ర అధికారులట ట్రిబ్యునల్ ముందు వాదనలకు రెడీ అంటున్నారట. కృష్ణా నుంచి 5 ఏళ్లలో ఏటా అదనంగా 100కు పైగా టీఎంసీల తరలింపు. 2018 నుంచి మరింత రెచ్చిపోయినటువంటి ఏపీ 2019, 2020, 21, 22లో మొత్తానికి అదనంగా 70% పైగా వాడకం. 2024లో ఇప్పటిదాకా 75% పైగానే మళ్లింపు. 11 ఏళ్లలో ఒక్కసారి కూడా మన కోట నీళ్లు మనకు దక్కలే. నేటి నుంచి ట్రిబ్యునల్ విచారణ లెక్కలను కూడా ముందు పెట్టనున్నటువంటి తెలంగాణ రాష్ట్రం. ఇది పరిస్థితి. దౌర్జన్యంగా దర్జాగా నీళ్లు దోపిడీ జరుగుతూ ఉన్నది. దాని మీద అధికారులు బయటకు తీసినటువంటి లెక్కలంట. ఇంకా ఇంకొకటి చూడు, ఇక్కడ ఏంది? ఇది తాగే నీళ్లతో కార్లు కడిగితే 5,000 ఫైన్ వేస్తారట. జర గుర్తుపెట్టుకొని కార్లు మంచిగా మరి ఏ నీళ్ళతో కడుక్కోవాలో ఆ నీళ్ళతో కడుక్కోరు. తాగే నీళ్ళతోని కార్లు కడిగితే 5,000 రూపాయలు ఫైన్. ఇక సమ్మర్లో డ్రింకింగ్ వాటర్ వేస్ట్ చేస్తే భారీగా పెనాల్టీ విధిస్తామని కూడా బెంగళూరు వాటర్ బోర్డు మొత్తానికి తెలపడం ప్రకటించింది. కార్లు కడిగేందుకు కూడా గార్డెనింగ్ మొత్తానికి ఫాంటైన్లు కూడా ఇతరత్ర సరదా మొత్తానికి పనులకు తాగునీటిని వినియోగిస్తే 5,000 జరిమానా విధిస్తామని కూడా హెచ్చరించడం జరిగిందట మొత్తానికి. ఇకపోతే కోటి రేషన్ కార్డుల విషయానికి వస్తే కోటి రేషన్ కార్డులు అంట. ఏంది? కోటి రేషన్ కార్డులు పాతవి కొత్తవి కలిపి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందట. కోటి రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొత్తానికి పాతవి కొత్తవి అన్ని కలిపి ఒకటేసారి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నదట. ఇక బార్కోడ్ లేదా క్యూఆర్ కోడ్తో పోస్ట్ కార్డు సైజులో ఉండే నేను చెప్పేటప్పుడు నాది క్లియరా? మెల్లగా స్టార్ట్ అయిందా? నేడు తెలంగాణ భవన్కు కేసీఆర్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి హాజరు. భవిష్యత్తు కార్యాచరణపై సమగ్ర చర్చ. ఇవాళ కేసీఆర్ తెలంగాణ భవన్కు వస్తున్నాడట. ఇక తెలంగాణ భవన్కు కేసీఆర్ వస్తుండనగానే కాంగ్రెస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు నాయకులకు మొత్తం దడబుట్టుకుంటుంది. ఇక విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తాడంట. ఇక ముందు పోయే ఏ విధంగా పోవాలి, ఎట్లా ముందుకు పోవాలనేటువంటి కార్యాచరణ పైన ఆయనే మొత్తానికి మాట్లాడతానని చెప్తా ఉన్నాడు. మరి అప్పుడు అర్థమైపోతుంది ఇక అందరికీ కథ ఏంది, కార్ఖానా ఏంది, వ్యవస్థ ఏందనేది. రాజగోపాల్ రెడ్డి పిఏ 40 కోట్లు స్కామ్ చేసినాడంట. రాజగోపాల్ రెడ్డి పిఏ ఏకంగా 40 కోట్ల రూపాయల స్కామ్. 40 కోట్ల ఏందది? ఇక మునుగోడు ఎమ్మెల్యే పిఏ దంపతుల పైన సంచలనమైనటువంటి ఆరోపణలు. గోవాలో క్యాసినో పేరిట భారీ మొత్తంలో వసూళ్లు. ఎమ్మెల్యే సైతం పెట్టుబడులు ఇక పెట్టినట్టు కూడా సమాచారం. రాజగోపాల్ రెడ్డి పవర్ ముందు నిలబడలేకపోతున్న బాధితులు. సంచలనంగా మారిన పిఏ సతీష్ రెడ్డి వ్యవహారం. రాజగోపాల్ రెడ్డి పవర్ ముందు బాధితులు నిలబడలేకపోతున్నట. ఆయన పవర్తోని 40 కోట్ల లూటీ జరిగింది. 40 కోట్లు ఏకంగా
పిఏ 40 కోట్లు స్కామ్ చేసినాడంట రాజగోపాల్ రెడ్డి పిఏ. ఆయన పవర్ ముందు బాధితులు తట్టుకోలేకపోతున్నారంట. ఇది కథ. ఇక నేరాలు జరగకుండా పోలీసులే చూసుకోవాలి. ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు వాయిదా. ఎల్బీ నగర్ డీసీపీ సెటిల్మెంట్లు. ఇక ఎస్సీ వర్గీకరణ కమిషన్ గడువు పొడిగింపు. ఇక కక్షతోనే వల్లభనేని వంశీ పైన కేసు అంటూ జగన్ చెప్తున్నటువంటి మాట. ఇకపోతే సాక్షిలో ఒకసారి చూడుర్రి ఏం వార్తలు వచ్చినాయో. మహిళల కోసం 6 నెలల్లో క్యాన్సర్ టీకా రాబోతుందట. టెస్లా వచ్చేస్తోంది. భారత్లో మొత్తానికి నియామకాలు మొదలుపెట్టినటువంటి ఈవీ దిగ్గజం ఏ కంపెనీ రాక ఇక లాంఛనమే అంటూ మోడల్ 3తో ఎంట్రీ. ఇక ముంబై ఢిల్లీలో 13 ఎకరాల పోస్టులకు కూడా ఉద్యోగ ప్రకటన అని చెప్తున్నటువంటి అంశం. ఇకపోతే సైబర్ భద్రతలో సూపర్. ఏం సూపరో ఇది, సూపర్ అంట. తెలంగాణకు 131 టీఎంసీలు, ఏపీకి 27 టీఎంసీలు నీళ్లు వాడుకోగా మిగిలిన కృష్ణా జలాల వాటాలు ఇవే. కృష్ణా నది యాజమాన్య బోర్డు స్పష్టీకరణ. మిగులు నీటి వినియోగం పైన ప్రణాళికలు సమర్పించాలని కూడా 2 రాష్ట్రాలకు లేఖ. ఫిబ్రవరి జూలై మధ్య 116 టీఎంసీలు విడుదల చేయాలని కూడా కోరినటువంటి తెలంగాణ రాష్ట్రం. ఇక ఫ్యూచర్ 4th సిటీల పేరుతో డ్రామాలు ఆడుతూ ఉన్నారు. ఎవరు? రేవంత్ రెడ్డి ఆడుతుంటారు. రేవంత్ రెడ్డికి రియల్ ఎస్టేట్ తప్ప స్టేట్ గురించి పట్టింపు లేదు. ఆమనగల్లు రైతు దీక్ష సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్నటువంటి మాటలు. రేవంత్ కుటుంబ సభ్యులు ఇటీవల 1000 ఎకరాలు కొనుగోలు చేసిరట. అమ్మ కొంటర్రా భయాలు, ఎంతైనా కొంటరాలు. ఇక రన్వేపై విమానం బోల్తా. రన్వే మీద విమానం బోల్తా పడిందట. కెనడాలోని టొరంటోలో ల్యాండ్ అవుతూ తలకిందులైన వైనం. మంచు విపరీతమైనటువంటి గాలుల వల్లే 80 మంది ప్రయాణికులు సురక్షితం. ఇకపోతే 18 మందికి గాయాలు, 3 పరిస్థితి విషమంగా మారిపోయింది. రన్వే పైన మొత్తానికి విమానం బోల్తా పడిందట. అగ్రరాజ్యాల స్నేహ గీతం. అమెరికా రష్యా చర్చల బాట. రియాద్లో మంత్రుల స్థాయి మంతనాలు. ఇక ద్వైపాక్షిక బంధాల పునరుద్ధరణకు కూడా నిర్ణయం. ఉక్రెయిన్ యుద్ధం పైన కీలక మంతనాలు. త్వరలో భేటీ కానున్న ట్రంప్ పుతిన్. ఇక బెలెన్స్కీతో మొత్తానికి భేటీకి పుతిన్ సిద్ధమట. ఇక రష్యా మేం లేకుండా మాపై చర్చల అంటూ ఇక జెలెన్స్కీ. ఇకపోతే ఎలివేటెడ్ బదులు కేబుల్ కార్ మార్గం అట. ఎలివేటెడ్ బదులు కేబుల్ కార్ మార్గం. ఇక ఇది పరిస్థితి. ఇక రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన ఎట్లా ఉన్నదంటే ఇట్లా ఉన్నది కథ. ఇక ఫేక్ న్యూస్, ఫేక్ సైబర్ క్రైమ్స్ల పైన కంట్రోల్ చేయాలని చెప్తుండ్రు. ఇవన్నిటిని కంట్రోల్ చేయాలంట. లగచర్ల లాంటి లడాయి ఇంకో దగ్గర ఏడొస్తుందని చూస్తూ ఉన్నాడు. ఆయనకు లడాయిలు కావాలి, పంచాయతీలు కావాలి. ఆ సీఎం సొంత జిల్లాలో ఇసుక దంద తెల్లందాకా ఈ రకంగా రాత్రి వేళల్లో లారీలో ఏకంగా ఇసుకను మోయడానికి కొత్తగా రోడ్లు కూడా వేసిరట. ఇంత భయభ్రాంతులు, ఇంత భయం లేదన్నట్టు మంచిగా రోడ్లు వేసి, డాంబర్ రోడ్లు వేసి ఇసుకను తరలిస్తూ ఉన్నారట. పవర్ ఎవరు ఇచ్చిరా? పవర్ మనమే ఇచ్చినాం. మనం ఇస్తే మనకే పవర్ చూపిస్తుంది మళ్ళా. లేకపోతే రైతులను మోసం చేసిండు, జనాన్ని ఆగం చేసిండు అంటూ చెప్తున్నటువంటి కేటీఆర్. కేసీఆర్ పాలనలో ఇక ఇంకొకటి తీసుకో, అది కడిగేసి పడే ఉంది. మహిళల పేరు మీదే కార్డు ఇచ్చేందుకు కూడా ఏర్పాటు జరుగుతూ ఉన్నాయి. మహిళలకే పెద్దపీట వేస్తుంది. ఇందిరమ్మ రాజ్యం కదా, మహిళల పేరు మీదనే కార్డు వస్తుందంట. ఇకపోతే ఒకవైపు సీఎం సివిల్ సప్లైస్ మంత్రి ఫోటోలతో పాటు ప్రభుత్వ లోగో, కుటుంబ సభ్యుల పేర్లు, ఇక డీటెయిల్స్, అడ్రస్, రేషన్ షాప్ నంబర్, ఇతర వివరాలు ఆ కార్డు పైన ఉంటాయి. మొత్తానికి రేషన్ కార్డ్ నంబర్, నేమ్, అడ్రస్ ఇట్లా ఉంటుంది. ఇకపోతే నేటి నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ జరగబోతుంది. ప్రతిష్టాత్మక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి రంగం సిద్ధమైంది. మొత్తానికి 8 జట్లు బరిలో నిలిచినటువంటి ఈ టోర్నీ బుధవారం మొదలవనుంది. ఇక మొత్తానికి కరాచీలో జరిగేటువంటి తొలి మ్యాచ్లో పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు కూడా తలపడుతున్నాయట. మొత్తానికి ఇకపోతే పూల సాగుపైన రియల్ దెబ్బ తగిలిందట. హైదరాబాద్ శివారు మండలాల్లో మొత్తానికి ఒకప్పుడు 1000 ఎకరాల్లో తోటలు ఉండేవట. అయితే నాడు 5000 ఎకరాలకు పైగా ద్రాక్ష తోటలు, ఇప్పుడు 200 ఎకరాలకు 10 ఏళ్లలో వెంచర్లు,
ఇక ప్లాట్లతో మొత్తానికి మాయమైపోయినటువంటి ఫ్రూ కల్చర్స్. ఇక ఒకప్పుడు మన పూలు ద్రాక్ష విదేశాలకు ఎగుమతి, ప్రస్తుతం ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతుల పైన ఆధారం. ఇది కథ. పూల సాగు పైన రియల్ దెబ్బ. అయితే గతంలో పూల సాగు, పండ్ల సాగు ఇట్లాంటివి ఎక్కువ చేసినారంట. ఇప్పుడు ఏమైందంటే అక్కడ రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి వెంచర్లు వేయడం వల్ల మన నుండే పూలు ఇతర దేశాలకు, ఇతర రాష్ట్రాలకు ఎగుమతి జరిగినాయి. ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ దెబ్బ వల్ల మనం దిగుమతి చేసుకునేటువంటి పరిస్థితి వచ్చిందంట రాష్ట్రంలో. 200 ఎకరాలకు నాడు 5,000 ఎకరాలకు పైగా ద్రాక్ష తోటలు ఉండేవి. 200 ఎకరాలకు 10 ఏళ్లలో వెంచర్లు ప్లాట్లతో మాయమైపోయినటువంటి కథ ఇది. ఇకపోతే వాదనలు వినిపిస్తూ కుప్పకూలిన అడ్వకేట్. ఇగో ఈ అడ్వకేట్ ఈయన వాదనలు వినిపిస్తూనే కుప్పకూలిపోయిందంట. మరి ఎక్కడ ఇది? వాదనలు వినిపిస్తూ కుప్పకూలిన అడ్వకేట్. హైకోర్టులో గుండెపోటుతో మృతి. హైకోర్టులో మంగళవారం విషాద ఘటన చోటు చేసుకుంది. 21వ కోర్టు హాలులో ఓ కేసు విచారణ సమయంలో న్యాయమూర్తి ముందు వాదనలు వినిపిస్తూ అడ్వకేటు పసునూరు వేణుగోపాలరావు గుండెపోటుతో కుప్పకూలిపోయారు. వెంటనే అతన్ని అంబులెన్స్లో పక్కనే ఉన్నటువంటి ఉస్మానియా హాస్పిటల్కు తరలించారు. అయితే డాక్టర్లు పరీక్షించి అతడు గుండెపోటుతో మొత్తానికి అప్పటికే మృతి చెందినట్టు కూడా నిర్ధారించినటువంటి అంశం. ఇది కథ. వాదనలు వినిపిస్తూనే ఒక న్యాయవాది హైకోర్టులో మంగళవారం చోటు చేసుకున్నటువంటి ఘటన. వాదనలు వినిపిస్తూనే గుండెపోటుతోని మృతి చెందినట. అంటే గుండెపోటు అనేది ఎప్పుడు ఏ రకంగా వస్తుందో కూడా తెలియదు. చావు అసలు ఎక్కడి నుండి వస్తుందో కూడా తెలియదు. ఇక నీ బుర్రలోని చెత్తనంతా బయట పెట్టినావు. యూట్యూబర్ అల్హా బాదియా పైన సుప్రీంకోర్టు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసిందట. పాపులారిటీ ఉంది కదా అని నోటికొచ్చిందల్లా మాట్లాడు ఏందని కూడా ఫైర్ అవుతూ ఉన్నారట అంశం. మొత్తానికి ఐజీఎల్ యూట్యూబ్ కామెడీ షో సందర్భంగా పేరెంట్స్ సెక్స్పై వర్గల్ కామెంట్లు మొత్తానికి చేసినటువంటి యూట్యూబర్ రణ్వీర్ అల్హాబాదియా పైన సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక మీరు ఉపయోగించినటువంటి పదాలు అక్కా చెల్లెళ్ళు, తల్లిదండ్రులు, ఆడబిడ్డలతో పాటు యావత్తు సమాజాన్ని సిగ్గుతో తలదించుకునేలా చేస్తున్నాయని చెప్పినటువంటి అంశం. ఇగో ఈయనే ఫాలోవర్స్ బాగా ఉన్నది నాకు అని విచ్చలవిడిగా మాట్లాడిండట. అందులో ఆడబిడ్డలు వాళ్ళు వీళ్ళందరూ చూస్తూ ఉంటారు కదా, అట్లా ఆయన ఇష్టం ఉన్నట్టుగా అసలు ఇది సాంప్రదాయమైనటువంటి ముచ్చట్లు మాట్లాడాలి. ఆయన నోటికి వచ్చినట్టుగా అసలు వల్గర్గా పేరెంట్స్ సెక్స్ పైన వర్గల్గా ఇట్లాంటి అనేకమైనటువంటి విషయాలపైన ఆయన నోటికి వచ్చినట్టు మాట్లాడినట. బాబు ఇగో నీ బుర్రలోని చెత్తనంతా బయట పెట్టినాం. దీని మీద యూట్యూబర్ అలహాబాద్ పైన సుప్రీంకోర్టు మొత్తానికి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసిందట. శ్రీశైలం డ్యామ్ సేఫ్టీ పైన సర్కార్ ఫోకస్ పెట్టింది. మొత్తానికి శ్రీశైలం డ్యామ్ సేఫ్టీ పైన సర్కార్ తీవ్రమైనటువంటి ఫోకస్ పెట్టిందట. శ్రీశైలం డ్యామ్ వద్ద ప్లంజ్ పూల్ గొయ్యి అది. ఇకపోతే టెట్రాపాడ్స్ అత్యంత ప్రమాదకరంగా ప్లంజ్ పూల్ గొయ్యి టెట్రాపాడ్స్తో పూడ్చాలని కూడా ఇరిగేషన్ శాఖ యోచన చేస్తూ ఉంది. NDSA చైర్మన్కు లేఖ రాయాలని కూడా నిర్ణయం. ఇటీవల CWC చైర్మన్తో భేటీలో మొత్తానికి టెట్రాపాడ్స్ మొత్తానికి ప్రస్తావన చేస్తూ ఉంది. NDSAకు మొత్తానికి లేఖ రాయాలని కూడా చైర్మన్ సూచన చేస్తూ ఉన్నారు. 2009లోనే గొయ్యి పడిన నేటికి పట్టించుకొని ఏపీ. ఇది కథ. ఇంకపోతే ఇక అధికారులతోని రేవంత్ రెడ్డి ఏదో మాట మంతన చేస్తూ ఉన్నట. మరి ఏం మాట్లాడుతున్నా చూడు. బ్యూరో క్రాట్లతో కోల్డ్ వార్. మొత్తానికి కొరివితో గోక్కుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం. కొరివితోని గోక్కుంటుందట కాంగ్రెస్ ప్రభుత్వం. అధికారులతో రేవంత్ ఆటలాడుతూ ఉన్నాడు. అధికారులతోనే ఆటలాడుతుండట. మరి ఏం ఆటలాడుతుండు? తొక్కుడు బిల్ల, సిర్రగోనే ఇట్లాంటి ఆటలాడుతుండ మరి అధికారులతోనే. ఇక ఏ వృత్తిలోనైనా ఉద్యోగి నైతికతను దెబ్బతీస్తే ఆ ఉద్యోగి నుంచి ఆశించిన ఫలితాలు రాబట్టడం అసాధ్యం. ఇక ఇన్సెక్యూరిటీగా ఫీల్ అయితే
మరింత కష్టం. ఉద్యోగులతో సత్సంబంధాలు కలిగి ఉండి తగిన ప్రోత్సాహం నమ్మకం కల్పిస్తే రెండింతలు వారు ఉత్సాహంతో పనిచేస్తారన్నది కూడా అధ్యయనాల్లో కూడా తేలింది. అయితే రేవంత్ సర్కార్ ఈ విషయాన్ని అస్సలు పట్టించుకోవడం లేదు. ఇక మొత్తానికి ఏసీ గదులను దాటి బ్యూరోక్రాట్లు కూడా బయటకు రావడం లేదంటూ ఆయన చేసిన ఆరోపణలు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇక ఈ రకంగా అధికారులతో ఆటలాడుతూ ఉన్నాడట ఇక రేవంత్ రెడ్డి. అధికారుల నైతికతను దెబ్బతీస్తున్న వైనం. ఏడాది పాలనలో లెక్కలేనన్ని బదిలీలట. ఏడాది పాలనలోనే ఒకే నెలలో 4 సార్లు బదిలీలు చేసిన సందర్భం. ఒక్క నెలలోనే 4 సార్ల బదిలీలు జరిగినాయట. ఇకపోతే IAS IPSల పైన కక్షగట్టినట్టుగా తీరు. నచ్చని అధికారులకు ఇక అప్రాధాన్యపు పోస్టులు, కేసులు పెట్టి వేధించిన ప్రభుత్వం. మరోవైపు నోరు జారుతున్న మంత్రులు. వివాదాస్పదంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహార శైలి. ఇక మాట వినకపోతే సస్పెండ్ చేస్తామంటూ వార్నింగులు. దూరం పెంచుకుంటున్న రేవంత్ సర్కార్. ఇది ఇట్లా ఉన్నది. ఇకపోతే రైతును మోసం చేసిండు, జనాన్ని ఆగం చేసిండు. ఎవరు చేసిరా రైతును మోసం? రేవంత్ రెడ్డి కదా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతును మోసం చేసిండు. ఎన్నికలకు ముందు మాయ మాటలు చెప్పిండు, మస్కా కొట్టిండు, ఆయనతో ఓట్లు గుద్దించుకున్నాడు. ఇప్పుడు ఇక నాకు తెలియదు, రాష్ట్రం నాకు తెలియదు, రాష్ట్ర ప్రజలు నాకు తెలియదు, నాకు సంబంధం లేదు, రాహుల్ గాంధీ చెప్పినట్టు ఇంట అంటుండు. ఇది కథ. ఇక పీకల మీదకి వచ్చింది, కత్తి పీకల మీదకి వచ్చినాక ఏం మాట్లాడతాడంటే రాహుల్ గాంధీ చెప్పినట్టే ఇంట. ఇక నాకు తెలియదు. నేను ముఖ్యమంత్రిని మాత్రమే, అధిష్టానం ఏం చెప్తే అదే చేస్తా. మరి అట్లాంటప్పుడు ముందుగాల నువ్వెందుకు వాగ్దానాలు చేసినావు? నేను ఇది చేస్తా, అది చేస్తా. అధిష్టానం నిన్ను పాట రాసుకొచ్చుకోమదా? 3 రంగుల జెండా పాట. మరి ఎందుకు రాసుకున్నావు? మరి అది ఎందుకు పాడినావు? రైతును మోసం చేసిండు, జనాన్ని ఆగం చేసిండు, పేదల భూములు గుంజుకుంటుండు. ఆయన పేదల భూములు కాదు, అందరి భూములు గుంజుకుంటాడు. రేవంత్ ఫ్యామిలీ 1000 ఎకరాలు కొన్నదట ఏకంగా. చూడిరే, ఏమన్నా ఇది ఎక్కడ మాటనా? ఈ రేవంత్ ఫ్యామిలీ ఏకంగా 1000 ఎకరాలు కొన్నదంటే ఏందన్నట్టు చెప్పు. 1000 ఎకరాలు ఇంత దారుణమా? రాష్ట్రాన్ని ఎంత బిక్క తింటుర్రో మీకు అర్థమైపోయినట్టే. ఆయన రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తలేడు. భూములు ఎట్లా సంపాదించాలి, బిల్డింగ్లు ఎట్లా కట్టాలి, కార్లు ఎట్లా కొనాలి, కంపెనీలు ఎట్లా పెట్టాలి, ఇవన్నీ నా కంపెనీలే ఉండాలి, రాష్ట్రమంతా నా ఆస్తులే ఉండాలనేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా ఉన్నది. 1 ఇయర్లోనే 1000 ఎకరాలు కొన్నారట ఫ్యామిలీ. ఇక అదే పని మీద ఉన్నట్టుండ్రు వీళ్ళు. పొద్దుగాలు వేస్తే కేసీఆర్ని తిట్టాలి, 2 ఎకరాలు కొనాలి. ఇది పది, ఇదే కథ. ఇక పిల్లనిచ్చిన ఊరికి రూపాయి ఇయ్యలేదట. కొడంగల్కు న్యాయం చేయలే. పిల్లనిచ్చిన ఊరికి రూపాయి ఇయ్యలే, కొడంగల్కు న్యాయమే చేయలేదట. కేసీఆర్ హయాంలో రైతు రాజులా బతికిండు, ఇప్పుడు రైతు అప్పులపాలవుతుండు. 2420 పాలనలో 430 మంది రైతులు చనిపోయారు. ఇక మొన్న తలుపులు, నిన్న స్టార్టర్లు, ఇక రేపు పుస్తెళ్తాడు. ఇక ఎత్తుకుపోతారేమో. దరిద్రపు పాలనలో ఇక ఒక్కరు సంతోషంగా లేరు. స్టార్టర్లట, పుస్తెళ్తాడట, కమ్మలేమో, ఇంకేమేమి ఉన్నాయో, పట్టగొలుసులు అన్ని ఎత్తుకుపోతారు వీళ్ళు. పంచాయతీ ఎన్నికలల్లా ఓట్ల కోసమే ఈ కథలన్నీ. పంచాయతీ ఎన్నికల ఓట్ల కోసమేనట. మరి ఇక ఓట్ల కోసం ఓట్లు కావాలని అడుగుతారు. ఈ పుస్తెళ్తాళ్ళు గివి అమ్ముకున్నాడు ఏంద్ర నాయన. రేపు పుస్తెళ్తాడు ఎత్తుకుపోతారేమో. పుస్తెళ్తాడు కూడా ఎత్తుకుపోతారట వీళ్ళు రేపు. ఇక పంచాయతీ ఎన్నికలకు ఓట్ల కోసమే కాంగ్రెస్ నాయకుల గల్లాలు పట్టి నిలదీయండి. వాళ్ళని గల్లాలు పట్టి నిలదీసేందుకు గట్టిగా దొరకబడితే సరిపోతుంది. రోడ్డు మీదనే పట్టుర్రి. పాపం ఏం పట్టినా పాపం వాళ్ళు కూడా ఏం చేయరు. కాంగ్రెస్ నాయకులకు వాళ్ళకే జేబులో రూపాయి లేదు. దొరకబడితే ఏం చెప్తారు? ఇక ఉన్నట్టు బయట చెప్పుకుంటారు. జర మీకు దండం పెడతా, నా జేబులో రూపాయి లేదు, నీకేమి ఇవ్వాలి, మా ప్రభుత్వం ఉన్నది కానీ మాకు రూపాయి లేదని చెప్తారు వాళ్ళు. దొరకబట్టి ఇంకా ఇజ్జత్ పోతుంది. దొరకబడితే రేవంత్ రెడ్డి ఇంక ఇజ్జత్ పోతుంది. ఇడికే పోతూ ఉన్నది ఇజ్జతు, ఇంకా ఇజ్జత్ పోతుంది. ఇక కాంగ్రెస్ 420 పాలనలో 430 మంది రైతుల ఆత్మహత్యలు. ఇక కల్వకుర్తి రైతు మహాధర్నాలో కేటీఆర్ అట. ఇకపోతే సీఎం సొంత జిల్లా ఇసుక దందా చేస్తూ ఉన్నదట. ఇగో ఇది కథ. సీఎం యొక్క సొంత జిల్లాలో ఇసుక దందా జరుగుతూ ఉంది. మరి ఇంకా వేరే జిల్లాల్లో ఇసుక అవసరం లేదా? మరి ఈయన ఏకంగా ఇసుక దందా చేస్తూ ఉన్నట. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రకమైనటువంటి సెక్షన్ ఉండాలి, ఒకే రకమైనటువంటి పాలన ఉండాలి. మరి
రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో ఇసుక నడిపించడం ఏంది? కృష్ణానదిలో రోడ్లేసి మరీ తరలింపట. మక్తల్ ఎమ్మెల్యే హస్తం ఉందన్న ఆరోపణలు. చూసి చూడనట్లుగా అధికారుల తీరు. ముఖ్యమంత్రి ఆదేశాల సైతం బేఖాతరు చేస్తూ ఉన్నారట. ఇది కథ. ఇక ముఖ్యమంత్రి కేటీఆర్ మీడియా సమావేశంలో పొరబడ్డ మంత్రి జూపల్లి. మంత్రి పదవి ఊడటం ఖాయం. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కేటీఆర్. ముఖ్యమంత్రి పదవి ఊడిపోయి కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారా ఏంది మరి? మీడియా సమావేశంలో పొరబడ్డ మంత్రి జూపల్లి.